అనేటటువంటి నెహ్రూ కుటుంబం అనేటటువంటి దాన్ని దాటి వెళ్ళిపోయే స్టేజ్ అతనిది. అందుకని అతను చావు ప్లాన్ చేసింది సిఐఏ. తర్వాత రష్యానే చెప్పింది ఆ విషయం. సిఐఏ డాక్యుమెంట్స్లో కూడా బయటపడింది. ఆ సిఐఏ అంటే వాస్తవంగా అమెరికా మనకు వ్యతిరేకం కదా. మరి అట్లాంటప్పుడు ఆ రోజున మనం పాకిస్తాన్ అమెరికాతో ఉండేది, మనం రష్యాతో ఉండేవాడు. అట్లాంటప్పుడు కలవాలి కదా, మనం నిలదీయాలి కదా. కానీ చనిపోయింది రష్యాలో. రష్యా వైపు నుంచి ప్రెషర్, అమెరికా వైపు నుంచి ప్రెషర్. ఈవిడ వెంటనే తెలివిగా ఆ శవాన్ని ఇక్కడ పోస్ట్ మార్టం కూడా చేయలే, అక్కడ చేసిన పోస్ట్ మార్టం గుండెపోటు అన్నారు, అయిపోయింది అంతే. అలాంటి వ్యక్తి తర్వాత మళ్ళీ ప్రజలని నేరుగా స్పందింప చేయగలిగినటువంటి టచ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన మోడీ. తర్వాత ఇందిరాగాంధీ వీళ్ళందరిది కూడా వాళ్ళ పాలనలో ఏదన్నా ఒక అద్భుతం జరిగిందో, లైక్ ఇందిరాగాంధీ అంటే బంగ్లాదేశ్, ఇట్లాంటి ఒక కాన్సెప్టులు తప్ప దేశ ప్రజలందరినీ మోటివేట్ చేసేది క్రైసిస్ వచ్చినప్పుడు మోటివేట్ చేయడం అనేటటువంటిది లేదు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం జరిగింది ఇంతకుముందు. ఆ గల్ఫ్ యుద్ధం సందర్భంలో మనందరం చూసాం, మన కళ్ళెదురుగుండానే పెట్రోలు. అప్పటిదాకా నాకు బాగా గుర్తు, మా బాబాయ్ టీవీఎస్ తీసుకొచ్చేవాడు, పెట్రోల్ అని కొట్టించడం అంటే 7.5 రూపాయి అర లీటరు, 7.5 రూపాయి అర లీటరు, 15 రూపాయలు లీటర్ అనమాట. తర్వాత 10 రూపాయలు అర లీటరు, 20 రూపాయలు లీటరు. మా బాబాయ్ 1 టౌన్ నుంచి బండి వేసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టి